ఆయన సిలువను మోసుకొని ఎలా వెళ్ళాడో, ఆయన సిలువను భరించుకొని ఎలా వెళ్తున్నాడు. కొడతాంటే ఆయన ఆ సిలువ తీసుకొని పోతా ఉంటేనంటే కొరడా తీసుకొని కొట్టేవాడంట. అంతే భరించేవాడంట పాపం. అని ఊసేవాళ్ళంట, అంతే భరించేవాడంట. పిడిగుద్దులు గుద్దేవారంట, అంతే భరించేవాడంట. వెళ్తా ఉండేవాడు. ఈ లోకంలో నిన్ను కూడా రకరకాల శ్రమలు, నిందలు, అవమానాలు నీకు ఎదురవుతున్నప్పటికీ కూడా నువ్వు భయపడకుండా దేవుని బిడ్డగా మారి, దేవుని కుమార్తెగా మారి, ఎవరు ఏమనుకున్నా పర్లేదనుకొని నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను ఎగతాళి చేసిన వారు సిగ్గుపడతారేమో గాని నీవు సిగ్గుపడవు. హల్లెలూయా చెప్పు. నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు.